మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. PMC వారికి స్వాగతం. రోహిత్ గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ధ్యానంలోకి రాకముందు ఏ విధంగా ఉండేవాళ్ళు? బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామములు. ఈ ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి మరి దారుణంగా ఉండేది. అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అలాగే ఈ ధ్యానాన్ని అందించిన మా బావగారికి పేరు లక్ష్మీనారాయణ, వారి మాస్టర్ గారు దగ్గరికి తీసుకెళ్లి ధ్యానంలో కూర్చోబెట్టారు. ఆ మాస్టర్ గారి పేరు ఆకురాతి శంకర్రావు గారు. ఆ ధ్యానంలో అరగంట కూర్చోబెట్టారు. ఆ ధ్యానంలో మంచి అనుభవాలు వచ్చినాయి. ఏ అనుభవాలు వచ్చినాయి? మన శరీరాన్ని అన్నిటినీ మర్చిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయా. ఒక అడుగు వరకు గాలిలో తేలా, శూన్య స్థితిని పొందాను. మనం తీసుకునే శ్వాస కూడా చాలా చిన్నదైపోయి జ్యోతి రూపంలో దర్శనమిచ్చి ఆ అనుభవం వచ్చింది. తర్వాత అయిన అనుభవాలు వచ్చినాయి. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలో 2000 సంవత్సరంలో వచ్చా. మీరు ధ్యానంలో రాకముందు మీ వృత్తి రీత్యా ఏంటి? టైలర్ని. నేను చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు, నాకు 10 సంవత్సరాలు ఉండగా. ఆ టైంలో నేను టైలరింగ్ పరిస్థితికి శిక్షణ పొందాను. టైలరింగ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఎంతమంది మీరు కొలతలు వేసి కుడతా ఉంటారు కదా, అదే అవి కుట్టేటప్పుడు మీకు ఎట్లా అనిపించేది? టైలరింగ్ మీద మోజుతో తండ్రి గారు చనిపోయాక ఆ ఫీల్డ్ ఆర్థిక లోకి వచ్చాను. పరిస్థితి అనేది కూడా మీరే చూడబడ్డారా? ఆ, ఇంట్లో వాళ్ళని, ఇంట్లో మీ అమ్మగారిని? కుటుంబ బాధ్యతలు కొద్దిగా పెరిగి, మా కుటుంబం కూడా పెద్ద కుటుంబం, 7 ఇద్దరు అన్నయ్యలు, 4 అక్కలు. కొద్దిగా బాధ్యత తీవ్రంగా ఉండేది. అయితే అప్పుడు ఆ తర్వాత ధ్యానంలో మళ్ళీ కుటుంబ సమస్యలు ఎక్కువై ధ్యానంలో దూరం అయ్యా. ఆ దూరం అయిన తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు. నా ఎడమ కన్ను కూడా ఒకటి కన్ను కనపడదు, రెటీనా దెబ్బతింది. ఆ పరిస్థితిలో అలాగా ఉండిపోయాను. 2018లో మా అమ్మగారు కాలం చేశారు. కాలం చేసిన తర్వాత మళ్ళీ ధ్యానంలో అడుగు పెట్టాను. ఆకురాతి శంకర్రావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన నన్ను చూసి నీ కర్మలు దగ్నం అయిపోయినాయి అని నాకు సందేశం ఇచ్చారు. ఇక నీకేం పర్వాలేదు, వెళ్ళి ధ్యానం చేసుకో అన్నారు. ఆ తర్వాత నుంచి ధ్యానానికి రావడం జరిగింది. అలాగే మా బ్రాహ్మణ వీధిలో మా ఇంటి దగ్గరలో పిరమిడ్ బోర్డు కనిపించింది. చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించి 41 డేస్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసుల్లో నేను కూడా పాల్గొన్నా. మీరు పాల్గొన్నప్పుడు ఎట్లా ఉండేది అక్కడ? ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాకు హార్ట్ ప్రాబ్లం కూడా, హార్ట్ పెరిగింది. దానివల్ల ఎక్కువగా తీవ్రంగా గొడవలు అవుతున్నా నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయేది బాగా. ఎక్కడైనా గొడవలు జరిగినా దూరంగా ఉండేవాడిని. అలాంటిది ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా దూరం, ఆ గొడవలకి దూరంగా మంచి ధ్యానాన్ని పొందాను. అంటే మీరు హార్ట్ అటాక్ అన్నారు కదా, హార్ట్ పెరిగింది. హార్ట్ బ్రీత్ అంటే పల్స్ పెరిగింది. పల్స్ పెరిగింది. ఏదైనా గొడవ అయినా నాకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయేది. పెరగడం వల్ల మీకు ఏంటంటే కొంచెం దానికి ఆందోళన పడుతూ ఉండేవాళ్ళు బాగా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రెషర్ అనేది తగ్గిందా? తగ్గింది, పూర్తిగా తగ్గిపోయింది. అలా ఎన్ని రోజులు చేశారు అక్కడ? చేసినప్పుడు మీకు ఎలాగా మార్పు వచ్చింది? అక్కడ నేను వెళ్ళేపాటికే 20 డేస్ అయిపోయింది క్లాసెస్. ఆ 20 డేసెస్ మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. మంచి ఆరోగ్యాన్ని పొందాను. ఈ ఉన్న సమస్యలకు కూడా దూరం అయ్యాను. ఆ ధ్యాన జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ వృత్తి విధానం ఎట్లా ఉంది? ధ్యానంలో కూడా నాకు మంచి అనుభవాలు వచ్చినాయండి. ఆ అనుభవాలు కూడా మొదటిగా బుద్ధత్వాన్ని పొందాను. కలర్స్ కనిపించినాయి ఆ ధ్యానంలో. అంటే బుద్ధత్వం అంటే? బుద్ధత్వం అంటే ఆ బుద్ధుని రూపం, మనం ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనలో తెలుస్తుంది.
ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి? ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది, ఎక్కడ ఎక్కడ ఏం మాట్లాడాలనేది ఒక పద్ధతిగా ఉండేది. అలాగే కలర్స్ కనిపించినాయి. అలాగే సూని స్థితికి వెళ్ళాము. ఇంకా ఎన్నో అనుభవాలండి. అమ్మ వాళ్ళలో నాకైతే ధ్యానంలో ముందు కొన్ని రోజులు నిద్ర కూడా లేదండి. ఒక 3 నెలలు అలాగా నిద్ర కూడా పట్ల. కళ్ళు అయితే మూస్తాం గానీ మనకి నిద్ర అనేది మైండ్ ఆలోచనలు తిరుగుతూనే ఉండేవి. ఈ ధ్యానంలోకి వెళ్ళాక అమ్మ వాళ్ళు ఎలాగైతే నిద్రపోతామో అంత నిద్ర హాయిగా వచ్చేది. నిద్రపోయారు. హాయిగా మత్తుగా అసలు ఎలా పడుకుంటే అలాగ ఉండేవాడిని పొద్దున్న. అంత అనుభవం పొందా. అంటే నిద్ర కూడా లేకపోయినా కూడా మీరు ధ్యానం చేయడం వల్ల నిద్ర ఒక స్థాయిలోకెళ్లారు. ఆ నిద్ర స్థాయిలోకి వెళ్ళా. ఎప్పుడు ఏ టయానికి ఎప్పుడు అందాలో ఆ టయానికి నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఆ, అంటే వృత్తిపరంగా ఎట్లా ఉండేవాళ్ళు మీరు? వృత్తిపరంగా కూడా ఎక్కువ ఎనర్జీతో పని చేశాను. డే అండ్ నైట్ చేసే శక్తి కూడా ఈ ధ్యానంలో నేను పొందాను. ఎప్పుడు కూడా అంతకుముందు ఎలా ఉండేదంటే ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది. టయానికి తినకపోయినా చేతులు వణికాయి. అలాంటిది ఈ ధ్యానంలో అంత శక్తిని తీసుకున్నా. ఎంత పని వచ్చినా కూడా అవలీలగా చేసేవాడిని. ఏ పనినైనా సరే. ఏ పనినైనా ఎవరికి వచ్చినా సమాధానం అలాగే చెప్పేవాడిని. పని కూడా అలాగే చేసేవాడిని. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ జ్ఞానాన్ని పొందారు కదా! అంటే పొందిన తర్వాత 10 మందికి మీరు పంచాలని అనిపించిందా మీకు? నాకైతే ఆ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉండేదండి. కానీ మనం ఒక మాస్టర్ అయిన తర్వాతే ఇది చెప్పాలని కూడా మనకు తెలిసింది. ముందుగా 10 మందికి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ రాలా. అది నాలో ఉన్న తప్పులని నేను అనుకున్నా. తప్పు అంటే ఎనర్జీ తక్కువ తీసుకునేవాడిని. ఇప్పుడు మీరు ఎంతసేపు చేస్తారు ధ్యానం? నేను మార్నింగ్ ఒక అరగంట, నైట్ ఒక అరగంట. అంటే వయసు మీదెంత? వయసు వచ్చి 40 సంవత్సరాలండి. ఇప్పుడు నిమిషానికి మనం ఇన్ని చెయ్యాలి అంటున్నారు కదా ధ్యానం అనేది. మీరు 40 నిమిషాలు రెగ్యులర్‌గా చెయ్యాలి అని అంటున్నారు. ఆ శ్వాసని ప్రక్రియని మీరు తీసుకోవాలంటున్నారు. మీరు అరగంట చేస్తే మీకు సరిపోకపోవచ్చు కదా! అదే. అంటే అరగంట ముందల మీ ఆలోచనలోకి రహిత స్థితిలోకి రాలేరు కదా! మీ ఎంతవరకు రహిత స్థితిలోకి వస్తున్నారు మీరు? నేను క్లాసులకెళ్ళడం మంచి అద్భుతం అండి. అప్పుడు ఆ క్లాసుల్లోకెళ్ళడం వల్ల 41 డేస్ క్లాసులకెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు చెప్పే గొప్ప గొప్ప మాస్టర్లు వచ్చి ఇంటర్వ్యూలు, వాళ్ళు చెప్పే అనుభవాలు అప్పుడు మటికి మంచి ఎనర్జీ తీసుకునేవాడిని. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు లాక్డౌన్ వలన ఇవన్నీ నష్టపోయాం. మళ్ళీ మామూలుగా ఇంతకుముందు ఎలాగుండే స్థితి ఆ స్థితిలోకి వెళ్ళాం. ఎక్కువ ఎనర్జీ తీసుకోలేకపోతున్నాం. మీరు మాస్టర్స్‌ని ద్వారా కొంచెం జ్ఞానాన్ని పొందా అన్నారు గదా! ఆ జ్ఞానాన్ని మీకు ఏ విధంగా అనిపించింది కొన్ని చెప్పగలరా? అక్కడ వచ్చే మాస్టర్లు కూడా ఎంతో గొప్ప గొప్ప మాస్టర్లు. వాళ్ళ చెప్పే అనుభవాలు ఒక్కొక్కటి కూడా దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగా మాకు అనిపించింది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ అయ్యేది లాగుండేది. ఈ మనసు ప్రశాంతంగా ఉండేది. ఒక ఆధ్యాత్మిక దేవుడి దగ్గరికి వెళితే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది, బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటది. గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతత వస్తుందనేది ఈ ధ్యానంలో నిత్యం అనుభవించాం. అంటే ఆ పిరమిడ్ ప్లేస్‌లోకి ఎళ్ళగానే మీరు ఎంతో ప్రశాంతంగా చెప్పిన మాస్టర్స్ ద్వారా జ్ఞానాన్ని మీరు పొంది ఎంతో హాయిగా, రిలాక్స్‌గా ఉన్నారంట. రిలాక్స్‌గా ఉన్నాం. ఆ తర్వాత మీలో ధ్యానం చేయాలనేసి అనుకుంటున్నారు. రెగ్యులర్‌గా మీరు పెంచుకోవాలి ఆ ధ్యానాన్ని అని అనుకుంటున్నారా మీరు? ఈ ధ్యానాన్ని పెంచుకుందామన్నా ఇప్పుడున్న లాక్‌డౌన్ వలన చేస్తున్నా కూడా అంత స్థితి మనం పొందలేకపోతున్నాం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సమస్యలు గాని, లేకపోతే వ్యాపార సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మనం దాన్ని జయించగలం అని చాలామంది అంటున్నారు. మీరేంటండి? అది మీరు చెప్పినట్టుగా వాస్తవమే. నేనైతే నా లైఫ్‌లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో అనుభవం, ఏదైనా సాధించగలం అనే ధైర్యం వచ్చింది. ఏది వచ్చినా కూడా ఫేస్ చేసే అంత శక్తిని కూడా మనం ధ్యానంలో పొందాం. కానీ మీరు ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు కోల్పోతున్నాం అంటే ఎక్కువగా ఎనర్జీ తీసుకోలేకపోతున్నాం. ఎక్కువసేపు ఉంటున్నా నైట్ టైము. గంట, గంటంపావు మళ్ళీ ఎప్పుడో తెలివొచ్చినా చేస్తున్నా. లైట్‌గా ఎక్కువగా తీసుకోలేకపోతున్నా. మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా ధ్యానం? లేదు. మీరే రావడం. రావడం. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారా? ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఎన్‌వి తీసుకుంటారు బాగా. అంతకుముందు నేను కూడా ఎన్‌వి తీసుకొని ఎంతో బాధపడ్డాను.
ఈ ధ్యానంలోకి వచ్చాక నీసు లేనిదే తినేవాళ్ళం ముద్ద దిగదు అనే టైప్లో ఉండేది నా పరిస్థితి. ధ్యానంలోకి వచ్చాక 3 నెలల వరకు అసలు ఎటువంటి నీసు తీసుకోవాలా. ఇప్పుడు కూడా ధ్యానంలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి నీసు తీసుకోవట్లా. తీసుకోక ముందు బాగుండేదా? తీసుకున్న తర్వాత బాగుండేదా? తీసుకోకుండానే బాగుంటుంది. ఓకే. అసలు దాని మీద ఆ దృష్టి అనేది మనకి పోతుంది. ఇది జంతువులని మనం చంపుకొని తినడం అనేది కరెక్ట్ కాదని మనకి ధ్యానంలో తెలుస్తుంది బాగా. ఓకే. అంటే మనం ఏంటంటే ప్రతి జీవిని స్వేచ్ఛగా వదలాలి అని అన్నారు మన పత్రి సారు. అవును. కానీ మీరు ఆ స్వేచ్ఛని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ స్వేచ్ఛ ఇవ్వాలని? ధ్యానంలోకి వచ్చినప్పుడే నాకు తెలియబడ్డారు. తెలిసింది. ఓకే. తర్వాత మీలో ఇప్పుడు ఇప్పుడు మనకి ధ్యానాలు, ప్రచారాలు గాని, అలాంటివి గాని ఏమీ జరగట్లేదు కదా! అవును. మీరు ఏ విధంగా ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మీరేమైనా వీక్షిస్తున్నారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తే కంపల్సరీ నేను కూడా దానిలో పాల్గొనాలని నాకు ఎంతో ముందుకెళ్ళాలని ఉంది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా! ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌లో మీరు చూస్తున్నారా? చూస్తున్నాను. ఆ! రెగ్యులర్‌గా చూడట్లా. హ్మ్. ఆ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, అనుభవాలు వచ్చినప్పుడు చూస్తున్నా. ఎలా ఉన్నాయి అక్కడ వాళ్ళు చెప్పే యొక్క జ్ఞానాన్ని మీరు ఎట్లాగా పొందుతున్నారు? అక్కడ గొప్ప గొప్ప మాస్టర్లు PMC ఛానల్‌లో చూస్తున్నాను. హ్మ్. చూసి కూడా వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతున్నాం. హ్మ్. అలాగే మొన్న చాలా మంది ఎంతో అనుభవాలు చెప్తున్నారు. అవి కూడా ఇప్పుడు ఈ టైంలో మాకు అందిస్తున్నందుకు PMC ఛానల్ అందరికీ ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. అందరూ చూడాలని నేను అనుకుంటున్నా. ఓకే సార్. రోహిత్ గారు, మీరు ధ్యానంలోకి రాకముందు ఎన్నో బాధలు పడుతూ ఉండేవాళ్ళు. మాంసాన్ని తినేవాళ్ళు. తిన్న తర్వాత హింస అనేది మీలో ఒక భయం, ఆందోళన అనేది హార్ట్ బీటింగ్ అంటే పల్స్ పెరగడము, హార్ట్ బీటింగ్ పెరగడము అవును. ఇలాగ జరగడం వలన ప్రతిదానికి భయపడుతూ ఉండేవాళ్ళు. అవును. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాని నుంచి మీరు దూరంగా వెళ్ళడము, మీలో ఉన్న కంటి సమస్య గాని, లేకపోతే మీలో ఉన్న ఆందోళన గాని అన్నిటిని సునాశంగా మీరు దాన్ని హ్యాపీగా తీసుకుంటూ, ఎంతో ఆనందంగా ముందుకెళ్తూ, ఎంతో సంతోషంగా ఉంటూ ఈ జ్ఞానాన్ని అందియడానికి 10 మందికి ముందల మీరు ధ్యాన సాధన పెంచుకుంటూ, ఆ సాధనలో ఎళ్తూ ఎంతో ఆనందంగా ఉన్నారని అనుకుంటూ, ఈ యొక్క అవకాశము ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఓకే. ముఖ్యంగా PMC ఛానల్ వారికి శతకోటి ఆత్మ ప్రణామములు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.